ఓం నమో నారాయణాయ. అంతా రంగనాథుడే, అంతరంగనాథుడే అనే సంకల్పంతో ఆ రంగనాథుడిని మనసులో నిలుపుకునే ప్రయత్నం చేసే విధానాలలో ఒకటి తిరుప్పావై పాశురాలను ధనుర్మాసంలో మననం చేసుకోవడం. ఉద్యోగ రీత్యా లేక ఇతర కారణాలతో పలువురికి ఈనాటి వేగవంతమైన జీవన సరళిలో పరమాత్ముడి సన్నిధానంలో కూర్చొని స్తోత్రం చేసి, స్తోత్రం విని లేదా కైంకర్యం చేసి నివేదనలు సమర్పించి స్వామిని ఆనందపరిచి తిరిగి తాము ఆనందం పొందేటటువంటి అవకాశం, వెసులుబాటు లేనటువంటి వేగవంతమైన జీవన సరళి కారణంగా ఒక్కొక్కసారి స్వామి సేవలో ఇబ్బంది వస్తుంది. ఇంజనీరు, డాక్టరు, లాయరు, పోలీసు ఇలా వృత్తిపరమైన బాధ్యతల కారణంగా ఇంటిలో స్వామి సన్నిధానంలో కాకుండా ఉద్యోగరీత్యా కార్యాలయంలో ఉండవలసిన సమయం ఉదయం కాలం కావచ్చు. అలాంటప్పుడు ప్రతిరోజు కూడా పాశురాన్ని అనుసంధానం చేసుకునే వెసులుబాటు లేనప్పుడు ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? ఉంది అనే చెబుతుంది భక్తి మార్గం. స్వామిని సేవించుకునే క్రమంలో ఇంట్లో దీపారాధన చేద్దాం. అలాగే భక్తితో పులగమును సిద్ధం చేసి నివేదనగా సమర్పించి ఆ పులగాన్నే కార్యాలయానికి మధ్యాహ్న నిమిత్తమై భోజన వసతిగా తీసుకువెళదాం. కార్యాలయంలో ఏదైనా వెసులుబాటు ఉన్న సమయం ఉన్నప్పుడు నిరంతరం చేసేటటువంటి పనులకు అంతరాయం కలిగించకుండా వృత్తి వ్యవహారాలను ఆపి భక్తి మార్గంలో వెళ్ళరాదు. వృత్తి ప్రధానం. కానీ అందులో ఏదైనా వేళ మనకు అనుకూలంగా ఉన్న సమయం లభించినప్పుడు ప్రశాంతంగా మనస్సులో పాశురాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అభిముఖ్య దశ, ఆశ్రయ దశ, సంశ్రయ దశ ఇలా ఉండేటటువంటి ఈ 30 పాశురాలలో ఉండే అంతరార్థం ఒక్కటే. నిరంతరం స్వామి ఉనికిని మనం గుర్తించడం. వీచే గాలి స్వామివారి మీద నుంచే వీస్తున్నది. స్వామివారు మన వద్దే ఉన్నారు. స్వామి సేవకై నేను వెళుతున్నాను. నాతో పాటు ఉండే వారంతా స్వామి సేవలో ఉన్నటువంటి వారే. అలాగే ఏవైనా ధ్వనులు వినిపించిన ఎడల పక్షుల కిలకిలా రవములలో కూడా స్వామి నామాన్నే మనం వినాలి. కన్నులు ఉన్నందుకు స్వామిని చూడాలి. చెవులు ఉన్నందుకు స్వామి నామాన్ని వినాలి. నోరు ఉన్నందుకు స్వామి నామాన్నే కీర్తించాలి, గుణగానం చెయ్యాలి. ఈ నేపథ్యంలో ఇంట్లో వీలు కుదరని ఎడల అవకాశం దొరికిన ఎప్పుడైనా వినవచ్చు, ఎప్పుడైనా అనుసంధానం చేసుకోవచ్చు. కావలసిందల్లా భక్తి మార్గంలో మనసులో ఉండే విశ్వాసం, అలాగే నిశ్చయతత్వం. చంచలమైన బుద్ధి లేకుండా ఉండే నిమిత్తమై స్వామిని సేవించుకోవడమే తిరుప్పావై. ఆ చంచలత్వం పోగొట్టే విధంగా స్వామిని స్మరించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి.